రీసెంట్గా అక్కినేని నాగచైతన్య శోభితల వివాహం జరిగిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. దీనిపై సమంత ఏమైనా రియాక్ట్ అవుతుందేమో అని కొందరు ఎదురు చూశారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే వీళ్ళ పెళ్లి తర్వాత ఆమె తన ఇన్స్టాగ్రామ్లో వరుస పోస్ట్ చేస్తూనే ఉంది. అటు నాగచైతన్య శోభితల వివాహానికి సంబంధించిన ఫొటోసు, ఇటు సమంత ట్వీట్లకు సంబంధించిన పోస్టులు. ఈ మధ్య తాను నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్కు సంబంధించిన పోస్ట్ చేయడం విశేషం. అంతేకాదు, ఫైట్ చేస్తే ఓ అమ్మాయిలాగా ఫైట్ చేయాలంటూ మరో చిన్న వీడియోను కూడా స్టోరీస్లో పోస్ట్ చేసింది సమంత. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఇదే జరుగుతోంది. ఈ రెండింటిని చూసి నెటిజన్స్ అల్లే కథలు మరోవైపు. ఈ క్రమంలోనే రీసెంట్గా సమంత చేసిన ఓ పోస్ట్ ఇంకాస్త చర్చకు దారితీసింది. ఈసారి సమంత చైతుకు డైరెక్ట్గానే కౌంటర్ ఇచ్చింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ సమంత పెట్టిన ఆ పోస్ట్ ఏంటంటే, తన పెంపుడు కుక్క షాసాతో కలిసి ఉన్న ఫోటో పెట్టి నో లవ్ లైక్ సాషా లవ్ అనే క్యాప్షన్ను జోడించి ఇది కాస్త నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో ఇండైరెక్ట్గానే ఇచ్చి పడేసింది అంటున్నారు. ఇక ఆమె నాగచైతన్య శోభితలను ఉద్దేశించి ఈ పోస్ట్ చేసిందా అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక సమంత ఇటీవలే సిటాడెల్ హనీ బన్నీ హిందీ వెబ్ సిరీస్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ ప్రేక్షకులను అనుకున్న రేంజ్లో మెప్పించలేకపోయింది, కానీ సమంతకు మాత్రం ఫుల్ మార్క్స్ పడ్డాయి. అలాగే సమంత తండ్రి జోసెఫ్ ఇటీవల కన్నుమూశారు. దీంతో వ్యక్తిగత జీవితంతో పాటు ఆమె సినిమా కెరియర్కి సంబంధించి కూడా చాలా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఒకవైపు మాజీ భర్త పెళ్లి, తండ్రి మరణం తక్కువ సమయంలో జరిగిపోయాయి. ఈ క్రమంలో ఆమె వరుస పోస్ట్ చేయడం, అదే సమయంలో చైతు శోభితల పెళ్లి ఫోటోలు బయటికి రావడంతో ఒకదానికొకటి సంబంధం లేకపోయినా సరే నెటిజన్లు మాత్రం ఈ రెండింటిని లింక్ చేస్తూ చర్చలు జరుపుతున్నారు. కానీ సమంత మాత్రం ఎక్కడా కూడా చైతు శోభితల పేర్లు వచ్చేలా ఏ పోస్టు చేయలేదు. ఇక ఈ డిస్కషన్ ఎక్కడి వరకు దారితీస్తాయో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.